తాజా 30. ఆధునిక యుగంలో మనిషిని ఆరోగ్య సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బిజీ లైఫ్, ఫ్యాట్ ఫుడ్ కలిసి శరీరానికి చాలా కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. వీటిలో నిద్ర సమస్య కూడా ఒకటి. కంటి నిండా నిద్ర లేక సతమతమవుతున్న వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. పడుకున్న వెంటనే నిద్ర పట్టక ఆలోచనలు చుట్టుముట్టి బెడ్పై అటు ఇటు దొర్లేలా చేస్తున్నాయి. హైదరాబాద్లో సుమారు 17% మంది నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. సరిపడా నిద్ర లేకపోతే చిన్న చిన్న విషయాలకు కూడా చుట్టూ ఉన్న వారిపై చిరాకు ప్రదర్శిస్తారు. శరీరం అలసిపోయినట్లుగా ఉంటుంది. ప్రతి మనిషి రోజుకు కనీసం 6 గంటల పాటు నిద్రపోవాలి. అంతకంటే నిద్ర తగ్గితే లాంగ్ టర్మ్లో షుగర్ అటాక్ చేసే అవకాశం ఉంది. మహిళల్లో నిద్ర తక్కువైతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా హై బీపీ, హార్ట్ అటాక్, ఒబేసిటీ లాంటి సమస్యలు కూడా రావచ్చు. నిద్ర సరిపోక అప్పుడప్పుడు డ్రైవర్లు ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నారు. ఇన్ని రకాలుగా సమస్యలు ఉన్నందున నిద్రకు మన జీవితంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కంటి నిండా నిద్ర పట్టాలంటే ఏం చేయాలో చూద్దాం. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ను అలవాటు చేసుకోవాలి. తిండి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు తినకూడదు. ప్రతిరోజు కనీసం అరగంట నుంచి 30 గంట పాటు ఎక్సర్సైజులు చేయాలి. బెడ్ మీదకు వెళ్లే ముందు కాఫీ, టీ, ఆల్కహాల్, మసాలా వంటలకు దూరంగా ఉండటం మంచిది. పడుకోవడానికి, నిద్ర లేవడానికి నిర్దిష్టమైన టైమింగ్స్ను పెట్టుకోవాలి. రోజు కనీసం 6 గంటలు నిద్రపోవాలి. పడుకునే ముందు అనవసరమైన వాదనలు, గొడవలు పెట్టుకోకూడదు. మనసు ప్రశాంతంగా లేకపోతే నిద్ర పట్టదు. అవకాశం ఉన్నప్పుడు మనసును ఆహ్లాదపరిచే సంగీతాన్ని వినొచ్చు. మధ్యాహ్నం పూట పడుకోవడం అంత మంచిది కాదు. మధ్యాహ్నం బాగా నిద్రపోతే రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడతారు. ఒకవేళ మధ్యాహ్నం పడుకున్నా 1/2 గంటకు మించి నిద్రపోకపోవడం మంచిది.